కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గోదావరి జలాలకు పూజలు చేసి ఆ జలాలతో తెలంగాణ అమరవీరుల స్తూపాలకు అభిషేకం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ అమూల్య. రాష్ట్ర శాసనసభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మింది. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అవాస్తవాలను ప్రచారం చేసింది. అడుగడుగున విపక్షాలకు అడ్డు తగిలి, హరీష్ రావు ప్రసంగానికి అడ్డు తగిలి సమాధానం చెప్పనీయకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు వాస్తవాలను తప్పుదారి పట్టించే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలకు తెలుసు, ప్రజలు ఏమనుకుంటున్నారో. ప్రజలు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజలకు వాస్తవాలు ఏమిటో చాలా స్పష్టంగా తెలుసు. గత 5-6 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కానీ రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత, జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత వచ్చిన మార్పు ఏమిటో కూడా ఈ ప్రాంత రైతులకు చాలా స్పష్టంగా తెలుసు. ప్రస్తుతం మనం రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం, రిజర్వాయర్ వద్ద ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులో ఇదొక భాగం. ఇది సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి అత్యంత గొప్ప ప్రాజెక్టులో, రిజర్వాయర్లలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఇది 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇది. దీని తర్వాత మల్లన్న సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోనే నిర్మించడం జరిగింది. అది 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు అది. అట్లాగే కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రాజెక్టు అది. అది దాదాపు 15 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు అది. అది కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ నుంచి ఇక్కడికి సుమారు 540 మీటర్ల లోతులో ఉన్నటువంటి గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి ఈ నీళ్లని ఇక్కడికి పంపింగ్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక బృహత్తర లక్ష్యంతో కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అడుగడుగున ఆయన పనులు వేగంగా నిర్వహింపజేసి ఈ ప్రాజెక్టుని అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మింపజేయడం జరిగింది. అది అక్కడి నుంచి మొదలుకొని వివిధ దశల్లో ఇక్కడి వరకు సుందిల్లా, అన్నారము, నందిమేడారము, ఎల్లంపల్లి, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు, అట్లాగే అన్నపూర్ణ సాగరు, అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, వీటన్నిటి ద్వారా ఇక్కడి వరకు చిట్ట చివరి పాయింట్గా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్కు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ గత 5-6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువుల్ని, కుంటల్ని, చెక్ డ్యాముల్ని కూడా ప్రతి ఎండాకాలంలో కూడా నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా గత 5-6 సంవత్సరాలుగా కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతం అంటే ఇది కరువుకు, రైతుల ఆకలి చావులకు, ఆత్మహత్యలకు నిలువైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం అంటేనే, ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే ఇది ఒక రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ సరైన నీటి వసతులు లేక, సరైన సౌకర్యాలు లేక, వర్షాలు కూడా సక్రమంగా పడక ఇక్కడి రైతులు దాదాపు అర్ధ దశాబ్ద కాలంగా అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కనీసం నీళ్ళు ఇవ్వాలనేటువంటి జ్ఞానం లేకుండా
అంతకుముందు ప్రభుత్వాన్ని వెలగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీ కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఇక్కడికి కనీసం ఈ ప్రాంత రైతులకు నీళ్ళిచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతమంతా కూడా కరువుతో అల్లాడిపోయింది. రైతుల ఆత్మహత్యలు, ప్రతిరోజు ఏదో ఒక చోట ఆకలి చావులు జరిగినటువంటి ప్రాంతం ఇది. అనేక మంది వలసలు వెళ్ళి, వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళి జీవనోపాధి కోసం అటు సూరత్కు, బొంబాయికి, దుబాయ్కి వెళ్ళి బతుకు జీవుడా అంటూ అక్కడికి వెళ్ళినటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలి, ఇక్కడ రైతు జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకురావాలి, ఈ ప్రాంతాన్ని ఒక ఆకుపచ్చ ప్రాంతంగా మార్చాలనే ఒక లక్ష్యంతో ఇదే ప్రాంతానికి సంబంధించిన నాయకుడు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలనే ఒక లక్ష్యంతో ఆయన చేసిన ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏదో ఒక మేడిగడ్డ ప్రాజెక్టు ఒకటే కాదు, దానికి అనుసంధానంగా మొత్తం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవి. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో కూడా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ ప్రాజెక్టు కూడా నిర్మించడం జరిగింది. ఇటు బెజ్జంకి ప్రాంతంలో కొత్తపల్లి రిజర్వాయర్ను కూడా నిర్మించడం జరిగింది. వీటన్నిటి ద్వారా మొత్తంగా ఒక 18 లక్షల ఆయకట్టుకు, కొత్తగా ఆయకట్టుకు నీరందించాలి. ఉత్తర దక్షిణ తెలంగాణలను అనుసంధానం చేస్తూ ఇక్కడి నుంచి ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీలో నిర్మించినటువంటి ఆ నీటి ద్వారా మొత్తంగా ఇటు సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, అటు మేడ్చల్ ప్రాంతము, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా నీళ్లందించడము, అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంత భాగానికి ఆలేరు, యాదాద్రి, భువనగిరి జిల్లాలు, అట్లాగే ఇటు వరంగల్ జిల్లాలోని స్టేషన్ కన్పూర్ ప్రాంతము, మిగతా ప్రాంతాలకు నీళ్ళు అందించాలి, మేడ్చల్ ప్రాంతానికి కూడా సాగునీళ్ళు అందించాలి. మొత్తంగా ఒక పాతగా ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరణ చేయడము, అట్లాగే కొత్తగా ఒక 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీళ్ళు అందించాలనే ఒక లక్ష్యంతో ఆయన ప్రారంభం చేసినటువంటి ఈ ప్రాజెక్టు అక్షరాల విజయవంతమైంది. అక్షరాల గత 5-6 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులంతా కూడా పెద్ద ఎత్తున పంటలు పండించుకుని అద్భుతమైన పంటల్ని ఈ సమాజానికి ఇవ్వడం జరిగింది, మనుషులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ధాన్యాగారంగా మార్చినటువంటి పరిస్థితి గత 5-6 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. పంజాబ్తో పోటీపడి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు గొప్పగా వరి ధాన్యాన్ని పండించారంటే అది కాళేశ్వరం సాధించిన విజయంగా అని మనం చెప్పక తప్పదు. అట్లాంటి ప్రాజెక్టు మీద కేసీఆర్కు వచ్చినటువంటి పేరుని తగ్గించాలి, ఆయనను బదనాం చేయాలి, ప్రజల్లో ఆయన ఖ్యాతిని తగ్గించాలనే ఒక విషపూరితమైన ఆలోచనతోటి, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టుపై ఒక విష ప్రచారానికి, తప్పుడు ప్రచారానికి సిద్ధమైంది. అదే క్రమంగా కొనసాగిస్తున్నది. ఎన్నికల ముందు అదే చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రయత్నాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నది. నిన్న అసెంబ్లీలో చేసినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి ప్రసంగం కావచ్చు, మంత్రులకు సంబంధించిన ప్రసంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ని, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలే తప్ప ఇది అక్షరాల ఇది ఇక్కడికి వచ్చినటువంటి నీళ్లని చూస్తే, ఇక్కడికి వచ్చినటువంటి గోదావరి జలాలను చూస్తే, గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ పండినటువంటి పంటలను చూస్తే, ఇక్కడ వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి గోదావరి జలాల ద్వారా ఎంత లాభం జరిగింది, ఎంతమంది రైతులు దానివల్ల వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోగలిగారు, వాళ్ళ జీవితాల్ని మార్చుకోగలిగారు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక వచ్చి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరీ ముఖ్యంగా కేవలం కేసీఆర్ను బదనాం చేయడం ద్వారా మళ్ళీ తామే అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ విష ప్రచారానికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థి సంఘం నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు, నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడి గోదావరి జలాలకు వాళ్ళు ముందుగా పూజలు చేయబోతున్నారు. పూజలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి గోదావరి జలాలను తీసుకువెళ్లి అమరవీరుల స్తూపాలు, తెలంగాణ అమరవీరుల స్తూపాల వద్ద వాళ్ళు అభిషేకాలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వి చేస్తూ ఉన్నది. అందులో భాగంగా విద్యార్థులంతా ఇక్కడికి ర్యాలీగా రాబోతున్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు. అటు
మలన సాగర్ వద్ద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్పీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి కూడా రాబోతూ ఉన్నారు. కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ ప్రాంతాలకు సంబంధించిన అక్కడికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు కూడా రాబోతూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. మరీ ముఖ్యంగా నిన్న వాస్తవాలను ప్రజలకు చెప్పాలి, శాసనసభ వేదికగా వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు అడుగడుగున అడ్డు తగులుతూ అసలు మాట్లాడనివ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళంతా కూడా వాస్తవాలను తప్పుదారి పట్టించి ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇవ్వడం కోసం ఒక ప్రయత్నం ఏదైతే చేసినరో ఆ ప్రయత్నానికి నిరసనగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా కాకుండా అటు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్పీ విద్యార్థులంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించాలనే ఒక లక్ష్యం వెనుక ఇది ఉంది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని కూడా అటు బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్పీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమం మరికొద్ది సేపట్లో ఇక్కడ రంగనాయక సాగర్ వద్ద ప్రారంభం కాబోతూ ఉన్నది. వాళ్ళు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మొత్తంగా పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.